నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ గురువారం రాత్రి కావలి పట్టణంలోనే 18వ వార్డులో పలుచోట్ల ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18వ వార్డు ఇన్ఛార్జి గుర్రంకొండ అరుణ్ కుమార్ పసుపులేటి సుధాకర్కు భారీ బాణసంచ కాల్చి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ తను రాజకీయం చేసేందుకు రాలేదని, సేవ చేసుకునేందుకు వచ్చారని, ఒక్క అవకాశం కల్పిస్తే ప్రజలందరికీ సేవకుడిగా ప్రతి ఒక్క సమస్యలకు పరిష్కారం చూపిస్తానని, ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డ తనను ఆదరించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, పసుపులేటి అభిమానులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా నేను ఎక్కడికి వచ్చినా ఈ టపాసులు, బ్యాండ్ మేళాలు, ఎంత షో పనులు చేయబాకండి దయచేసి. ఎందుకంటే ఆ 10 రూపాయలు ఎవరికైనా మనుషులు కూడా ఒక ట్యాక్సీలో, ఒక లారీలో వాళ్ళు ఎక్కించుకొని వస్తారు, ఎక్కించుకొని వాళ్ళే తిరుగుతూ ఉంటారు. అసలు వాడు ఎందుకు చేస్తాడో ఏమో ఆ భగవంతుడు తెలియాలా, వాడికే తెలియాలా. నిజంగా రాజకీయ నాయకుడు అంటే ఏంటి? ఇక్కడ ప్రజలకి సేవ చేయడానికి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు 10 మంది కానీ, 2 కానీ, 3 కానీ అసలు వస్తే వాటిలో మా మహిళలందరూ కూడా జనస్వాగతం పలికారు. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఈ యొక్క రాజకీయ నాయకులు గతంలో ఎవరైతే పరిపాలించారో వాళ్ళందరితో విసిగి చెందిపోయి ఉన్నారు. కాబట్టి మార్పు కోసం సుధాకరాన్ని వస్తే మా అందరికీ మంచి జరుగుతుంది, ఖచ్చితంగా సుధాకరాన్ని గెలిపించాలని చెప్పని స్వచ్ఛందంగా మా అక్కచెల్లెళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వార్డు తిరిగి మా యొక్క గెలుపుకి పనిచేస్తున్నందుకు మా అక్కచెల్లెళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ వార్డులో చాలా మెజార్టీ వస్తుందని చెప్పి తెలియాలి. నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు, ప్రజల స్పందన చాలా బాగా ఉంది ప్రజల్లో. ఎందుకంటే ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 95% ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మేము వెనకబడిపోయి ఉన్నాము. కాబట్టి రాజకీయంగా మేము కూడా ముందుకు రావాలి. వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా పరిపాలన చేసేది, మా అందరికి కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని చెప్పని ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చి నిన్న మేము నామినేషన్ వేసే రోజు కూడా 30,000 మంది వచ్చి మా అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా బ్రహ్మాండంగా జయప్రదం చేశారు అది నామినేషన్ కూడా. అదేవిధంగా ఈరోజు 3 రోజులు అయినప్పటికీ 3 రోజుల నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్న ప్రజలు ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలుస్తామని చెప్పని తెలియజేస్తారు. సార్, ఈ వార్డులో మహిళలు సైతం అనేక సమస్యలు చెప్తున్నారు. రేపు మీరు గెలిచిన తర్వాత ఎలాంటి హామీ ఇస్తున్నారు వాళ్ళకి, మహిళలకి? మన ఈ వార్డులోనే కాదు, నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా మహిళలకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాగునీటి సమస్య, ఉండడానికి ఇల్లు లేవు సరిగ్గా, పేదవాళ్ళకి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను పేదరికాన్ని నిర్మూలించడానికే రాజకీయాల్లోకి రావడం జరిగింది. నేను గెలిచిన తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకి ఉపాధి కల్పించే పని ఫస్ట్ పెట్టుకుంటాను. ఖచ్చితంగా అందరికీ పేదరికం లేకుండా చేస్తానని చెప్పి తెలియజేస్తాను. పసుపులేటి సుధాకర్ సార్ మా వార్డుకి రావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ఇంతకుముందు 10 సంవత్సరాల పాలన మేము చూసి చాలాసార్లు అడిగాం సార్ని. ఇప్పటికి 10 సంవత్సరాల పాలన ఒకరిదే ఉంది. ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాలన చేస్తూనే ఉన్నారు. అందరూ చూసి, మేము ఒక్కళ్ళమే కదా, అందరూ చూస్తున్నారు. కావలి నియోజకవర్గం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. చూసి అనుకున్నారు కరోనా వచ్చి ఇక్కడ 4 చనిపోయారు మా వార్డులోనే, మా వాళ్ళే.
ఒక్కరోజైనా వచ్చి పరామర్శించి ఎలా ఉన్నారమ్మా, ఏంటి మీ పరిస్థితి, మీ వార్డు పరిస్థితి ఏంటి అని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. గడిచిపోయిన 5 సంవత్సరాల కాలంలో మేము అడిగాం, సార్ ఏంటి సార్ అని చెప్పి అడిగితే, ప్రభుత్వం నాది కాదమ్మా, అప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు అక్కడ ముఖ్యమంత్రిగా, దానివల్ల నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి సార్ అన్నారు, ప్రతాప్ కుమార్ రెడ్డి సార్. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజు వచ్చి చూసిన వాళ్ళు కాదు. మొన్న వచ్చారు, ఏదో ప్రచారంగా వచ్చారు, నామకే వస్తూ వచ్చారు, ఎక్కడ తిరిగిపోయారు. మన మాట పట్టించుకున్న వాళ్ళు కాదు. మనకి ఏందమ్మా అని చెప్పి సమస్యలు ఏంటి అని చెప్పి అన్న వాళ్ళు కాదు. ఇప్పుడు సార్ ముఖ్యంగా మాకు ఏంటి అంటే మా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, మాకంటూ ఒక గుర్తింపు కావాలి కదా సార్. ఇప్పుడు సార్ అన్నారు బీసీ అని చెప్పని, మేము బీసీనా ఎస్సీనా ఎస్టీనా మాకే అర్థం కావడం లేదు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం మేము, మా సమస్యలు చెప్పుకుంటూనే ఉన్నాం వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి. కానీ ఇప్పుడు మేము అందరం మహిళలందరూ మహిళలందరూ కలిసి సార్ని అడుగుతున్నాం, సార్ మాకున్న మొదటి సమస్య, మేము పిల్లలు చదువుకున్నా మాకు పిల్లలు జాబులు రావాలంటే రావు, వస్తాయా నమ్మకం లేదు, బీసీ కింద పెట్టినప్పుడు రావు అని చెప్పంటున్నారు. కానీ ముందు మా క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఆలోచించండి. మా వార్డులో ఉన్న సమస్యలు మీరు నిన్న చూశారు. మా వార్డులో మా పిన్ని గారు చనిపోయారు, నిన్న పుట్టిన సార్ తెలియగానే వచ్చేసారు, ఆయన సహాయం చేశారు. ఈసారి ఓటు ఎలా ఎవరికి వేయాలనుకుంటున్నారు, ఏ విధంగా ఉంది? మాకు సార్కే వేస్తాం మేము, సుధాకర్ సార్నే భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని మేము మాత్రం మా వార్డు పరంగా హామీ ఇస్తున్నాం.